ప్రియమైన దేవుని వారులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఈ యొక్క ఆదివారం దినమందు ప్రభునామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మరి చక్కటి సమయాన్ని, అనుకూలతను దేవాది దేవుడు కలగజేసినందుకు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. గమనించండి, మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, గమనించండి, మంచి సమరయుడు గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎవరి గురించి చెప్పండి? మంచి సమరయుడు. ఒక పట్టణము నుండి ఒక పట్టణానికి వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, మరి ఆ పట్టణానికి మరి ప్రయాణమై వెళుతున్నప్పుడు దొంగలు వచ్చి తన్ని కొర ప్రాణమును ఉన్నప్పుడు విడిచిపెట్టిపోయినట్టుగా తన గురించి మనము ఏమండి కొన్ని విషయాలు మనం ధ్యానించాం. అయితే గమనించండి, యెరూషలేము పట్టణం అంటే చెప్పండి, ఆశీర్వదింపబడిన పట్టణం. యెరికో పట్టణం అంటే శాపగ్రస్తమైన పట్టణం. ఈ రెండు మనకు అర్థమైతే ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఆశీర్వదింపబడిన పట్టణాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? శాపగ్రస్తమైన పట్టణము, అదే యెరికో పట్టణము అని మనం చూస్తున్నాం. ఏమండి, ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుతున్నాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని మీరు దీవించండి ప్రభువా. ఈ యొక్క లేఖన భాగము ద్వారా తండ్రి నాతో, మాతో, మా అందరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నైనా నీ పిల్లలకు నాయనా మీరే తండ్రి, నా ప్రభువా, ఇగు నాయనా నీ వాక్కుల చేత మాట్లాడండి. వాళ్ళ హృదయాలను కదిలింప చేయండి, వారికి జ్ఞాన ఉదయాన్ని కలిగించండి, చక్కగా అర్థమైనట్లుగా కృప చూపించమని, సాయము చేయమని నా తండ్రి నన్ను మీ యొక్క చేతికి అప్పగిస్తూ మమ్మల్ని శిలువ చాటున మరుగు చేసుకుని నీ వాక్కుల చేత మీరే మాట్లాడమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఈ లూకా సువార్త 10వ అధ్యాయము 31 వచనాన్ని, ఈ యొక్క 30 వచనాన్ని మన ధ్యాని. ఇందులో ఇంచుమించు 4 విషయాలు మనం చూస్తున్నాం. ఎన్ని విషయాలు చెప్పండి? దయచేసి జాగ్రత్త విందాం. ఇందులో ఈ యొక్క 30 వచనంలో 4 విషయాలు కనబడుతున్నాయి. మొదటి విషయం చూడగలిగితే మరలా 30 వచనాన్ని మనం చదువుతున్నాం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. గమనించండి, మొదటి విషయం మనకి ఏం కనబడుతుందంటే ప్రియులారా, గమనించండి, ఈ వ్యక్తి ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతున్నప్పుడు ఎవరి చేతికి చిక్కాడంట చెప్పండి? దొంగల చేతికి చిక్కాడు. గమనించండి, దొంగలు ఏం చేశారంటే అతన్ని కొట్టారు. ఏమండి, అతనికి భయంకరంగా గాయపరిచారు. తను ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే గమనించండి, ఎలాగైతే ఈ వ్యక్తిని వారు మరి దొంగిలించినట్టుగా మనం చూస్తున్నామో, దొంగల చేతికి అతడు దొరికినట్టుగా మనం చూస్తున్నామో, మనము కూడా ఈ లోకమని ఈ ప్రయాణము నుండి గమనించండి, పరలోకమని ప్రయాణికి మనం బయలుదేరుతున్నాం కదా, మన విశ్వాస జీవితంలో మనం ప్రయాణిస్తున్నాం కదా, మనకు కూడా ఒక దొంగ తిరుగుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగైతే ఈ వ్యక్తిని దొంగలు పట్టుకొని భయంకరంగా చిత్రహింస చేశారో, ఈ భూమి పైన మనం బతికున్నంత కాలము ఒక్కడు ఉన్నాడు ఈ భూమి పైన. వాడు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో అతని గురించి కూడా చెబుతున్నాడు దేవుడు. ఆ మాట మీరు చూడగలిగితే మరి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. దొంగతనమును నాశనమును హత్య చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గమనించండి, దొంగ అనేవాడు ఎలాంటి వాడు అంటే దొంగతనం చేయడానికి, హత్య చేసేవాడు హత్య చేయడానికి, నాశనం చేసేవాడు నాశనం చేయడానికి వస్తాడు, మరి దేనికి రాడు.
గమనించండి, సాతాను అనబడిన వాడు కూడా, అపవాది అనబడిన వాడు కూడా ఎలాంటి వాడు అంటే ప్రియులారా, వాడు కూడా ఈ భూమి పైన దొంగలాగా ఏమండి మనలను దోచుకోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఏమండి, మనలను దోచుకొని మన దగ్గర ఉన్నది ఏదైతే ఉన్నదో, దేవునికి సంబంధించింది, దేవునికి అనుకూలమైనది ఏదైతే మన దగ్గర ఉన్నదో దాన్ని దోచుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాడో మీరు చూడగలిగితే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం గమనించండి. దయచేసి గమనించండి. నిర్భరమైన బుద్ధి గలవారై మేలుకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుతూ తిరుగుతున్నాడు. ఏమండి, దొంగతనమును, నాశనమును, హత్య చేయుటకును వచ్చును గాని మరి దేనికి నీ రాడు. ఈ దొంగ అనేవాడు, గమనించండి దయచేసి, ఈ దొంగ అనబడుతున్నవాడు, ఈ సాతానుడు, అపవాది, దయచేసి గమనించండి, మన దగ్గర ఏదైతే దేవునికి సంబంధించిన ఏమండి ముఖ్యమైనవి మన దగ్గర ఉన్నాయో వాటిని దొంగిలించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. యెరూషలేము పట్టణము నుండి యెరికో పట్టణానికి వెళుతున్నప్పుడు ఎలాగైతే ఆ వ్యక్తిని దోచుకొని దొంగలు వెళ్ళిపోయారో, సాతానుడు కూడా మన దగ్గర ఏమండి ఒక అమూల్యమైన విషయాలని దోచుకోవడానికి, ఏమండి మన దగ్గర ఉన్న భక్తిని, విశ్వాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని దొంగలించడానికి వాడు ప్రతిదినము తిరుగుతూనే ఉంటాడు మన దగ్గర. ఏమండి, ప్రతి దినము, ప్రతి క్షణము మన తోడు ఉంటాడు వాడు ఎంతవరకు ఉంటాడు అంటే నిన్ను పాపములో పడగొట్టాలని ప్రయత్నం చేసేంత వరకు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి భక్తుడైన పౌలు గారు ఏమని చెబుతున్నారు మీరు చూడగలిగితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం, అపవాదికి చోటియ్యకుడి. చాలు, అపవాదికి చోటియ్యకుడి, అపవాదికి స్థలం ఇయ్యకండి అని చెప్తున్నాడు. ఏమండి, అపవాదికి చోటిస్తే మిమ్మల్ని నాశనం చేస్తాడు. అపవాదికి చోటిస్తే మిమ్మల్ని దొంగలిస్తాడు. అపవాదికి చోటిస్తే మీ దగ్గర ఉన్న భక్తిని, మీ దగ్గర ఉన్న విశ్వాసాన్ని, మీ దగ్గర ఉన్న ఆత్మీయ జీవితాన్ని దొంగలించుకొని వెళ్ళిపోతాడు. మీరు చూడండి, అప్పుడప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, మీకు నిద్రమత్త కలిగిస్తాడు. వాడు కలిగించి ఏమైతే చెప్పండి, మీ దగ్గర ఇత్తబడుతున్న వాక్యము దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. ఏమండి, మీ దగ్గర ఉన్న మంచి సుగుణాలు, మంచి లక్షణాలు ఏం చేస్తాడంటే దొంగిలిస్తాడు వాడు. మీ దగ్గర ఉన్న మంచితనాన్ని దొంగలించి మీలో దేశాన్ని నింపుతాడు. మీ దగ్గర ప్రేమను దొంగలించి మీలో పగను నింపుతాడు. మీ దగ్గర ఏమండి మంచితనాన్ని దొంగలించి మీలో పాపాన్ని నింపుతాడు. మిమ్మల్ని మీలో విశ్వాసాన్ని దొంగలించి మీలో అవిశ్వాసాన్ని నింపుతాడు. మీలో పరిశుద్ధతను దొంగలించి మీలో అపవిత్రతను నింపుతాడు. చూశారా, వాడు దొంగలిస్తూనే ఉంటాడు. నీ దగ్గర ఏ మంచి లక్షణం ఉందో, నీ దగ్గర ఏ మంచితనం ఉందో వాటిని దొంగలిస్తాడు. వాని చెడ్డ క్రియలు మనలో ఉంచి వెళ్ళిపోతాడు. ప్రభు ఏమంటున్నాడు, దొంగతనమును, నాశనమును, హత్య చేయుటకునే వచ్చును గాని మరి దేనికి రాడు. వాడు వస్తున్నది నిన్ను దొంగిలించడానికి. నీ దగ్గర దేవునికి సంబంధించిన అమూల్యమైన విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని దొంగిలించి దేవుని వ్యతిరేకమైన వాటిని నీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ మొదటి విషయంలో మనం ఏం చేస్తున్నామంటే చెప్పండి, ఆ వ్యక్తి ఏమంటే దొంగలింపబడ్డాడు, మనము కూడా దొంగలింపబడుతున్నామేమో జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, లోకస్తులకి పగలు ఉంటాయి, క్రైస్తవులకి పగలు ఉండకూడదు. లోకస్తులకి ఏమంటే అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, పగలు, దేశాలు ఉంటాయి, మనకి ఉండకూడదు. ఎందుకో తెలుసా, అది లోకం, అది పాపం, అది సాతాను సంబంధమైనది. అయితే గమనించండి, మనలో దైవికమైనవి ఏమంటే దొంగలించి లోకములో ఉన్న వాటిని వదిలిపెట్టిపోతున్నాడు వాడు. ఎవరు వీడు చెప్పండి, ఎవరు వీడు? దొంగ.
ఆనాడు యెరూషలేము నుండి, గమనించండి, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతున్న వ్యక్తిని దొంగలించి తీసుకొని ఆయన దగ్గర ఉన్న కొన్ని వస్తువులను తీసుకుని వెళ్ళిపోయినట్టుగా సాతాను కూడా మన దగ్గర ఉన్నది దొంగలించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇయ్యకండి. ఇది మొదటి విషయం. మరలా అదే లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో రెండు విషయం మనం చూస్తున్నాం. అందుకు యేసు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కెను. గమనించండి రెండో విషయం మనం చూస్తున్నాం. అతడు వారు అతని బట్టలు దోచుకొని. రెండో విషయం ఏం చూస్తాం చెప్పండి. ఒకటి, అతని మీద దొంగలు పడ్డారు. రెండోది, అతని బట్టలు దోచుకున్నారంట. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? తన చేతిలో ఏముంటుంది చెప్పండి? బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ నిండా బట్టలు ఉంటాయి, లేకపోతే కొంత డబ్బు ఉంటుంది. ఇలా అతని చాలా ఖరీదమైన బట్టలు ఇతని చేతిలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే అతని బట్టలు దోచుకున్నారు. దొంగలు ఏం చేశారంట? బట్టలు దోచుకుని వెళ్ళిపోయారు. ఎలాగైతే తన బట్టలు దోచుకుని వెళ్ళిపోయారో మన దగ్గర కూడా కొన్ని అమూల్యమైన వస్తువులు ఉన్నాయి. దొంగలు ఎలాగైతే వస్త్రాలు దోచుకుని వెళ్ళిపోయారో క్రైస్తవులు అనబడిన మన దగ్గర కూడా చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. మన దగ్గర కొన్ని అమూల్యమైన దేవునికి సంబంధించినవి మన దగ్గర ఉన్నాయి. వాటిని కూడా దొంగలించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఏమున్నాయో మన దగ్గర మీరు చూడగలిగితే ఒకసారి యోబు గ్రంథం చూడండి. ఒకసారి యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. గమనించండి, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటే గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయను ఆయను. ఇక్కడ గమనించండి, మొదటి విషయం ఏం కనబడుతుందంటే భక్తుడు అంటున్నాడు నీతిని వస్త్రముగా ధరించుకున్నాడంట. ఎలాగైతే ఈ యొక్క వ్యక్తిని దొంగలు తన వస్త్రములను దోచుకుని వెళ్ళిపోయారో మన దగ్గర కూడా దేవుడు నీతిని ఒక వస్త్రముగా ఉంచాడు. అంటే నీతిని ఒక వస్త్రముగా ధరించుకోవాలంట. ఎలాగైతే ఇప్పుడు మనము అంగిని మనం ధరించుకున్నాము, వస్త్రములు మనం ధరించుకున్నాము, దేవుడు అంటున్నాడు మీరు నీతి అనే వస్త్రమును ధరించుకోండి. దేవుడికి స్తోత్రం. నీతి అనే వస్త్రమును ధరించుకోండి. మరొక మాట మీరు చూడగలిగితే కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. 132వ అధ్యాయము 9వ వచనం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొని ఉన్నారు. చాలు. ఏమంటున్నాడు? యాజకులట నీతిని వస్త్రము వలె ధరించుకున్నారు. యాజకులు ఆనాడు యాజకులు, ఈనాడు క్రైస్తవునికి కూడా దేవుడు యాజకులని చెబుతున్నాడు. కాబట్టి మనల్ని కూడా ఏమని చెప్తున్నాడంటే మీరు నీతిని ధరించుకోండి. ఎలాగైతే వస్త్రములను మనం ధరించుకుంటున్నామో నీతిని కూడా మీరు ఏం చేయాలి చెప్పండి? ధరించుకోండి అని చెప్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం. నీవు నా గోనపెట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. సంతోష వస్త్రం రెండోది దేనికి సాదృశ్యంగా ఉందంటే వస్త్రము సంతోషానికి సాదృశ్యంగా ఉంది. ఒక మాటలు చెప్పాలంటే రెండోది దేవుడు మనకు సంతోషాన్ని వస్త్రముగా ధరించుకోండి అంటున్నాడు. మనిషికి ఏదైనా దొరకొచ్చేమో కానీ సంతోషం మాత్రం దొరకడం కష్టం. ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తుంటాం, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పలకబడి ఉంది, పిల్లలు ఉన్నారు, రాజకీయంలో ప్రతి దానిలో ప్రతి రంగంలో మానవుడు చలామణి అవుతున్నాడు. కానీ అయితే ఒకటి కోల్పోయాడు. ఏడు చెప్పండి? సంతోషాన్ని. అయితే ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా? మీరు సంతోషాన్ని వస్త్రముగా ధరించుకొనండి.
ఏమండి, ఇది రెండో విషయం. మూడో విషయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 20 అధ్యాయము 12 వచనాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 20 అధ్యాయము 12 వచనం. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు అంటే ఇక్కడ గమనించండి, దేవదూతలు ఎవరు అంటే పరిశుద్ధులు ధరించిన వస్త్రము. ఒక మాటలు చెప్పాలంటే మూడోది ఏమండి, పరిశుద్ధతను వస్త్రముగా ధరించాలి. ఏమండి, మొదటి ఏం చెప్పండి, నీతిని వస్త్రముగా ధరించాలి. రెండోది సంతోషాన్ని వస్త్రముగా ధరించాలి. మూడోది పరిశుద్ధతను ఏం చేయాలి చెప్పండి, వస్త్రముగా ధరించాలి. ప్రియులారా గమనించండి, ఎలాగైతే ఈ దొంగలు ఈ వ్యక్తి ఒక వస్త్రములు దొంగలించి వెళ్ళిపోయారు, మన దగ్గర ఈ 3 వస్త్రాలు ఉన్నాయి. సాతానాడబడిన ఈ దొంగ ఏమండి మన దగ్గర వచ్చి ఏం చేస్తాడంటే, ఒకటి ఏమండి మన సంతోషాన్ని దొంగలిస్తున్నాడు. ఏమండి, మీరు చెప్తుంటారు అప్పుడప్పుడు, మొన్న చాలా సంతోషం ఉన్నాను సార్, మొన్న నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఈ మధ్యకాలంలో చాలా బాధ అనిపిస్తుంది సార్. అమ్మ ఏమైందయ్యా, అయ్యా ఏమైంది అమ్మ, మీ కుటుంబంలో ఏంటి పరిస్థితి అంటే, లేదు సార్ ఫలానా వ్యక్తి వచ్చాడు, ఏదో 2 మాటలు చెప్పాడు, మా కుటుంబం అంతా తలాకుతలమైపోయింది. ఫలానా వ్యక్తి వచ్చాడు, మా సంతోషానికి కారకుడు వీడే. ఎప్పుడైతే వీడు రంగ ప్రవేశం చేశాడో మా కుటుంబంలో అశాంతికి గురైంది. నేను ఫలానా ప్రాంతానికి వెళ్ళాను, ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళాను ఆ రోజు నుంచి నా కుటుంబంలో భయంకరమైన సమస్య ప్రారంభమైంది. ఏమండి గమనించండి, మన సంతోషాన్ని దొంగలిస్తున్నవాడు ఎవరు అనంటే మనకి తెలియకుండానే ఒకడు ఉన్నాడు, వాడే దొంగ. ఏమండి, వాడే దోపిడిగాడు, వాడే భయంకరస్తుడు, మనమంటే వానికి గిట్టదు. వాడు ఎవడు అంటే అపవాది సాతానుడు. ఎలాగైతే యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి వెళుతున్నా ఏమండి ఆ ఒక వ్యక్తి యొక్క వస్త్రములు ఎలాగైతే దొంగలించారో వాళ్ళు దొంగలు, సాతాను అనబడిన వాడు కూడా మన దగ్గర ఉన్న సంతోషాన్ని దొంగలించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. రెండవది గమనించండి, మన దగ్గర ఉన్న ఏదైతే నీతిని మనం ధరించామో, నీతిమంతుడైన యేసుక్రీస్తును మనం ధరించాం కదా, ఆ నీతి వస్త్రములను విడిచిపెట్టడానికి వాడు ఎన్నో పన్నాంగాలు చేస్తుంటాడు. ప్రియులారా, చాలామంది అంటుంటారు, అయ్యా నీతిమంతుడైన యేసును మీరు నమ్ముకున్నారు కదా, మీకు ప్రభు ఏం చేశాడు చెప్పండి, మీ కుటుంబానికి ఏం చేశాడు, మీ జీవితానికి ఏం చేశాడు, మీ కుటుంబంలో ఆయన ఏమి ఇచ్చాడని మీరు క్రీస్తుని మీరు ధరించుకున్నారు, మీకేమైనా ప్రయోజనమా, మీకు పిల్లలయ్యారా, మీ కుటుంబంలో శాంతి ఉందా, మీకు ఉద్యోగాలు వచ్చాయా, మీకు వ్యాపారాలు జరుగుతున్నాయా, లేకపోతే మీకు పంట ఫలాలు బాగా వస్తున్నాయా, ఏంటి మీకేముంది, మీకు ఆ యేసుక్రీస్తుని మీరు నమ్ముకొని మీరు ఏం సాధించారు అని చెప్పి దొంగ ఏం చేస్తాడు అంటే మన దగ్గర ఉన్న ఆ నీతి అనే వస్త్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రియులారా, ఏమండి మూడోది ఏంటి చెప్పండి, మూడోది పవిత్రత. ఏమండి, మనం పరిశుద్ధమైన క్రీస్తు రక్తములో కడగబడిన మన జీవితంలో అపవిత్రమైన అనేకమైన లక్షణాలని మనలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఏమండి, బూతులు మాట్లాడి, ఏమండి సినిమా షికారులని, ఏమండి భయంకరమైన చెడ్డ అలవాట్లకు బానిసలై, వ్యభిచారానికి బానిసలై, తాగుడుకు బానిసలై, ఏమంటే జూజానికి బానిసలై, వ్యభిచారానికి బానిసలై, మోసానికి బానిసలై మానవునికి అపవిత్రతలో దించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎవరు వీడు? దొంగ. మన దగ్గర ఉన్న ఈ మంచి లక్షణాలను దోచుకోవడానికి వస్తున్న దొంగ. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి ఇది రెండో విషయం మనం చూస్తున్నాం. మూడో విషయం మీరు చూడండి ఒకసారి మరలా, అదే లూకా సువార్త ఏమండి మరి 10వ అధ్యాయము 30వ వచనములో మూడో విషయం, దొంగల చేతిలో చిక్కెను, వారు అతని బట్టలు దోచుకొని గమనించండి, కొట్టి. ఏమండి కొట్టడం ద్వారా ఏం జరుగుతాయి చెప్పండి? గాయాలు కలుగుతాయి. వినండి దయచేసి, కొట్టేదారా అంటే కొట్టడం ద్వారా ఏం కలుగుతుందంటే గాయాలు.
అతనికి మూతికి కొట్టారు, కాళ్ళకి కొట్టారు, కడుపుకి కొట్టారు, మరి నడం మీద కొట్టారు. ఏమండి, మరి ఏ విధంగా గాయపరిచారో ఒక మాటలు చెప్పాలంటే గాయపరచబడిన వాడుగా అక్కడ కనబడుతున్నాడు. మొదటిగా అతన్ని దొంగలు అతన్ని దోచుకున్నారు, రెండోది అతని వస్త్రములు దోచుకున్నారు, మూడోది అతన్ని గాయపరిచారు. ప్రియులారా గమనించండి, ఎలాగైతే ఆ వ్యక్తి గాయపరచబడిన వాడుగా కనబడుతున్నాడో మనకు కూడా ఏమండి, మనకు కూడా గాయం చేసేటివి కొన్ని ఉన్నాయి. ఏమండి, ఎలాగైతే ఇతడు గాయంతో కనబడుతున్నాడో, గాయపరచబడిన వాడుగా, బలహీనుడుగా, కొర ప్రాణముతో కనబడుతున్నాడు కదా, అలాగే మనకు కూడా గాయం చేసేటివి కొన్ని ఉన్నాయి. అది ఏంటో మనం చూడగలిగితే ఏమండి, యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6 వచనాలు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరు ఎలా ఇంకను కొట్టబడదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడి గుండె బలహీనమాయను, అయినా అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. గమనించండి ప్రియులారా, గాయములతో ఏమని అరికాలు మొదలుకొని తలనెత్తే వరకు పచ్చి పుండ్లతో ఉన్నారట. అది పిండబడలేదు అంటే చీము నిండినప్పుడు పిండుతాం కదా, అలా పిండబడలేదంట. పిండలేకపోయినప్పుడు ఏమవుతుంది చెప్పండి, లోపల సెప్టిక్ అయి ఏమండి పుండు ఏమవుతుందంటే చెడిపోతుంది. అలా మానవుడు పాపముతో కుళ్ళిపోయాడు ప్రియులారా. పాపం ఏం చేసిందంటే మానవునికి గాయం చేసింది. పాపం ఏం చేసిందంటే దేవుని దృష్టిలో గాయపరిచింది. మనకి పాపము మనలను గాయపరిచింది. దొంగలు ఎలాగైతే ఆ వ్యక్తిని గాయపరిచారో మనకు కూడా పాపం ఏం చేసిందంటే గాయపరిచింది. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి చిత్రహింసగా, భయంకరస్తుడుగా, ఏమంటే ఘోరమైన వాడుగా, దేవుడు చూడలేనంతగా మన పాపిగా మారిపోయాం. పాపం ఏం చేసిందంటే మనల్ని గాయపరిచింది. ఏమండి మరొక విషయం ఇది చూడగలిగితే సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనం. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటివేయును. గమనించండి, పాపం ఏం చేస్తుందంటే కట్ల పాము వలె కాటివేస్తుంది. అలాగే గమనించండి, పాపం ఏం చేసిందంటే రెండో గాయము కట్ల పాము వలె కరుస్తుంది ప్రియులారా. ఏమండి పాపం మనకి ఏం చేసిందంటే రెండో గాయాన్ని మిగిల్చింది. అది ఎలాంటి గాయం అంటే కట్ల పాము వలె కరుస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, మానవుడు ఏమిటి గాయపడ్డాడు. మానవుడు భయంకరమైన పుండ్లతో నిండి ఉన్నాడు. అది ఎలాంటి పుండు అంటే గమనించండి, దేవుడే చూడలేనంతగా భయంకరమైన పాపిగా మారిపోయాడు మానవుడు. ఏమండి తర్వాత మూడవది మనం చూడగలిగితే పాపము ఏం చేసిందంటే మరణాన్ని తెచ్చిపెట్టింది. బైబిల్ చెప్తుంది, ఎలా అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపం ఏం చేసిందంటే గాయం చేసింది. మూడోది ఏంటంటే మానవునికి మరణాన్ని కొని తెచ్చిపెట్టింది. ఏమండి యెరూషలేము నుండి ఏమండి మరి యెరికో పట్టణానికి వెళుతున్న వ్యక్తి ఏమండి గమనించండి, ఏమంటే దొంగలింపబడ్డాడు. ఒక మాటలు చెప్పాలంటే
ఏమంటే గాయపరచబడ్డాడు. ఈరోజు క్రైస్తవులైన మనము కూడా గాయపరచబడ్డాం. దేనితో అంటే పాపముతో గాయపరచబడ్డాం. అది ఎలా గాయపరచబడ్డామంటే కట్లపాము వలె గాయపరచబడి ఉన్నాం. ఎలా మనము గాయపరచబడి ఉన్నామంటే ఏమండి పచ్చి పుండ్లతో గాయపరచబడి ఉన్నాం. ఎలా మనం గాయపరచబడి ఉన్నాము అంటే గమనించండి, బైబిల్ చెప్తుంది, మీరు పాపము ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో మనము మరణానికి పాత్రులము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనము మరి గాయపరచబడి ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ విషయం చూడండి, చివరి మాట చూపించి మీకు ఇస్తున్నాను. దయచేసి ఆ మాట మరలా అదే లూకా సువార్త 10వ అధ్యాయము మనము 30వ వచనంలో మనం చూస్తున్నాం. కొర ప్రాణముతో విడిచిపోయిరి. ఏం చేశారంట వాళ్ళు? చివరి చనిపోతున్నాడని స్థితిలో చూచి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియులారా గమనించండి, ఎలాగైతే ఈ వ్యక్తి కొరప్రాణముతో కొట్టిమిట్టాడుతున్నాడు, ఇంకా నా ప్రాణం పోతుందని భయంకరమైన చిత్రహింస అనుభవిస్తున్నాడో గమనించండి. క్రైస్తవులైన మనం కూడా భౌతికంగా కనబడడానికి మనం జీవిస్తున్నామే కానీ అయితే ఇక్కడ గమనించండి, ఆధ్యాత్మికంగా మనం మరణించిన వాళ్ళము అని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, భౌతికంగా కనబడడానికి మనం జీవించిన వాళ్ళమే, అయితే గమనించండి, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనం మరణించిన వాళ్ళము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట మీరు చూడగలిగితే మీరు కొలసి పత్రిక చూడండి ఒకసారి. కొలసి పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తున్నాం. 13వ వచనం, కొలసి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు మీరు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా, ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మృతులుగా ఉన్నారు, మీరు చనిపోయారు. ఎలా చనిపోయారు అంటే ఇక్కడ గమనించండి, మీరు మీ యొక్క శరీరాన్ని బట్టి, మీ భౌతికమైన శరీరాన్ని బట్టి కాదు కానీ ఇక్కడ గమనించండి, ఆధ్యాత్మికంగా మీ ఆత్మలో మీరు చనిపోయారు అని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మీరు చూడగలిగితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడగలిగితే, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. మానవుడు అపరాధముల చేత పాపముల చేత మృతుడుగా ఉన్నాడు, కొర ప్రాణముతో ఉన్నాడు, చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఏమండి, మరొక మాట మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం. జీవించుచున్నావని పేరు మాత్రం నీకు ఉంది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావని పేరు మాత్రం నీకు ఉంది, దేహాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావు, దేహాన్ని బట్టి నువ్వు బ్రతికి ఉన్నావు. అయితే గమనించండి, ప్రభు చెప్తున్నాడు, జీవించుచున్నావని పేరు మాత్రం నీకుంది కానీ నీవు మృతుడవే, చనిపోయిన వాడవే. పిల్లలు గమనించండి, ఈ వ్యక్తి కొర ప్రాణంతో మరి కొట్టిమిట్టాడుతున్నాడు, భయంకరమైన ప్రాణం పోతుందా అనే ఒక స్థితిలో ఉన్నాడు. అయితే గమనించండి ప్రియులారా, మన జీవితంలో కూడా కొర ప్రాణంతో, భయంకరమైన పాపముతో, శాపముతో, అంధకారముతో, చీకటితో ఉన్న మన జీవితాలని మనం ఒకవేళ ఆ విధంగా మనం కొనసాగితే మనము కూడా కొర ప్రాణంతో ఉన్నవాళ్ళుగా అని వాక్యం గమనించండి. మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక దొంగ ఉన్నాడు ఈ భూమిపైన. ఆ దొంగ ఎవరో కాదు, సాతానుడు. వాడు మన దగ్గర ఉన్న నీతి వస్త్రమును, సంతోషమైన వస్త్రమును, పవిత్రమైన ఈ వస్త్రమును దొంగిలించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా గాయపరచబడి ఉన్నాం, పాపం అనే గాయంతో ఉన్నాం. ఆ గాయాన్ని కట్టేవాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి దేవుని వాక్యంతో మనము జాగ్రత్త కలిగి ఉందామని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. 4వది కొరప్రాణంతో ఉన్నాం మనము. ఆ వ్యక్తి ఎలాగైతే కొరప్రాణంతో ఉన్నాడో మనం కూడా శరీర బట్టి కాదు కానీ ఆత్మీయను బట్టి మనం కూడా కొరప్రాణంతో మన జీవితాన్ని మన యొక్క జీవితాన్ని వెలిగించుకునే విధంగా ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి ఈ మాటలన్నీ మీ యొక్క మనసులో ఉంచుకొని దేవుని కొరకు సిద్ధపడి పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా దేవుని కొరకు జీవించాలని మీకు మనవి చేస్తూ అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది, అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.